పార్టీలో ప్రక్షాళన, మరొక వైపు పాలనపై ఫోకస్. ఇది ఇప్పుడు సీఎం జగన్ ఫాలో అవుతున్న రూల్. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో సీఎం జగన్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. ఎన్నికలకు సిద్ధమవుతూనే పాలనలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ వచ్చే 2 నెలల ప్రభుత్వ కార్యక్రమాలకి షెడ్యూల్ కూడా ఫిక్స్ చేసేశారు. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఏపీ రాజకీయాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దాని తగ్గట్లే సీఎం జగన్ వ్యూహాలకు వేగంగా పదును పెడుతున్నారు. తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చకపోవడం వల్లే బీఆర్ఎస్ ఓటమి పాలైందనే ప్రచారం జరిగింది. కొత్త అభ్యర్థుల్ని నిలిపిన చోట బీఆర్ఎస్ కు సానుకూల ఫలితాలు రావడమే అందుకు నిదర్శనం. ఈ క్రమంలోనే సీఎం జగన్ కూడా పార్టీ పరంగా భారీ ప్రక్షాళన మొదలుపెట్టారు. మరో 3 నెలల్లోనే ఏపీలో ఎన్నికలుండడంతో ఏమాత్రం ఆలోచించకుండా స్పీడ్ పెంచారు. వైసీపీ ప్రభుత్వం ఏ రాష్ట్రం చేయని విధంగా సంక్షేమ పథకాల్ని చిత్తశుద్ధితో అమలు చేస్తోంది అని అధికార పార్టీపై వ్యతిరేకత ఉందన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. దీంతో సీఎం జగన్ అలర్ట్ అయ్యారు. కార్ గరాజ్ నెట్వర్క్ గ్రేట్, క్లెయిమ్ కవర్ గ్రేట్, ప్రైస్ వెయిట్ వావ్, ప్రైస్ బి గ్రేట్. టాటా ఏఐజీ కార్ ఇన్సూరెన్స్, ట్రస్టెడ్ నామ్, ఫ్యాంటాస్టిక్ నామ్. వాస్తవానికి క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు పలు సర్వే సంస్థలు తమ నివేదికల్ని సీఎం జగన్ కు సమర్పించాయి. సర్వే రిపోర్ట్ల ఆధారంగా చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని కొనసాగిస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని జగన్ గ్రహించారు. అందుకే చాలా చోట్ల ఎమ్మెల్యేల్ని మార్చడానికి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఎవరూ ఊహించని విధంగా ఇప్పటికే 11 స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చేశారు. అప్పట్నుంచి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూనే వస్తున్నారు. అభ్యర్థుల విషయంలో అంచనాకొచ్చిన సీఎం జగన్ ఇవాళ రేపట్లో ఏకంగా 50 నుంచి 60 స్థానాల్లో కొత్త ఇన్ఛార్జీల్ని ప్రకటించనున్నట్లు 2 రోజుల క్రితమే సంకేతాలు ఇచ్చారు. అనుమానమున్న ప్రాంతాల్లో తగ్గేదేలే అన్నట్టుగా ప్రత్యామ్నాయంగా అభ్యర్థుల్ని సిద్ధం చేసుకుంటున్నారు. అదే సమయంలో పలు సర్వేల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉన్న ఎమ్మెల్యేల్ని పిలిపించుకుని మాట్లాడుతున్నారు సీఎం జగన్. సరిదిద్దుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వలేనని జగన్ తేల్చి చెప్తున్నారు. టికెట్ ఇవ్వలేకపోతుండటంతో ప్రత్యామ్నాయంగా నామినేటెడ్ పదవులు ఇస్తానని సర్ది చెప్తున్నట్లు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఒకవైపు పార్టీలో సమూల ప్రక్షాళన చేస్తూనే మరోవైపు పాలనపైన ఫుల్ ఫోకస్ పెట్టారు సీఎం జగన్. సరిగ్గా 2-3 నెలల్లో ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో పాలనపైన దృష్టి సారించారు. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన వైసీపీ ప్రభుత్వం జనవరిలో ప్రధానమైన 4 కార్యక్రమాల్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. తాజాగా తాడేపల్లి నుంచి జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవంతో పాటు పలు కార్యక్రమాలపై కలెక్టర్లతో చర్చించారు సీఎం జగన్. ఆయా కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్ పింఛన్ కానుక జనవరి 1 నుంచి 8 వరకు, ఆసరా జనవరి 23 నుంచి 31 వరకు, చేయూత ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు, జనవరి 19న అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ ఉంటుందన్నారు. 8 రోజులకు ఒక షెడ్యూల్ తయారు చేసుకోవాలని చెప్పారు. షెడ్యూల్ పై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు సీఎం జగన్. మొత్తంగా ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో సీఎం జగన్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ ప్రక్షాళనతో పాటు పాలనపైన ఫోకస్ పెట్టి డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు.